అందరికీ నమస్కారం అండి. మనకందరికీ కూడా సంగీతం అంటే ఎంతో మనసుకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది కదండి. సంగీతం నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు దాదాపుగా ఉండరు అసలు. అటువంటి సంగీతాన్ని మనం బాగా పాడగలగాలంటే ముందు బేసిక్స్ అనేవి కరెక్ట్గా వచ్చి ఉండాలండి. పునాది అనేది గట్టిగా ఉంటే మనం ఆ తర్వాత ఆ సంగీత సాధనలో సులువుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన సంగీతం కూడా గాత్ర శుద్ధి జరుగుతుంది. బాగా మనం పాడగలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే అన్నమాట. ఇప్పుడు మనం సంగీతాన్ని ఈ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి. నేను కూడా ఇది నేర్చుకునే ముందు చాలా సరైన గురువు దొరక్క, సరిగా నేర్పేవాళ్ళు దొరక్క చాలా ఇబ్బందులు పడ్డానండి. అందుకనే నేను చేసేదే మీ అందరూ కూడా దీని ద్వారా నేను మీకు నేను నేర్చుకున్నదే బేసిక్స్ ఎట్లా నేర్చుకుంటే మనకు త్వరగా వస్తుంది సంగీతం, మనం బాగా పాడగలుగుతాము అనేది నేను నేర్చుకున్న విధానాన్ని బట్టి మీతో ఇది షేర్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఇది నేర్చుకుని సంగీతంలో ఉన్నటువంటి బేసిక్స్ నేర్చుకుని బాగా పాడగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అందుకని ఇప్పుడు నేను చేసేదే మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి. ఇది మనకి కీబోర్డు, ఇది అందరికీ తెలుసు కదా. ఈ కీబోర్డ్లో 5 ఆక్టోస్ ఉంటాయి. ఆక్టో అంటే ఇక్కడ సా నుంచి సరిగమ పదనిసలో 12 శృతులు అనమాట. ఈ బ్లాక్ 5 కీస్, ఇవన్నీ 7 తెల్ల మెట్లు 7 కలిపి మొత్తం 12 ఉంటాయి. ఈ 12ని కలిపి ఒక ఆక్టో అంటారన్నమాట. అటువంటి ఆక్టోలు మనకి కీబోర్డ్లో 5 ఉంటాయి అన్నమాట. ఇది మిడిల్ ఆక్టో అంటారు. తర్వాత ఇది మందర స్థాయి, ఇది అతి మందర స్థాయి, అలాగే ఇది తారాస్థాయి, ఇది అతి తారాస్థాయి చివరిది. అయితే మనకి ఎవరు ఏ శృతిలో పాడినా కూడా మనం పాడగలిగేటట్టు ఉండాలంటే, నాకు ఫస్ట్ అలా చెప్తే ఏం అర్థమయ్యేది కదండి. అసలు మనకి సంగీతంలో దిగి చేస్తుండగా మనకు ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతుందన్నమాట. ఏంటి వీళ్ళు శృతి అంటున్నారు, ఎవరు ఏ శృతి అంటున్నారు, శృతి అంటే కూడా మనకి తెలియదు ఫస్ట్. ఆ తర్వాత మన సాధన చేయగా తెలుస్తుంది. మనం పాడేటప్పుడు కూడా ఎవరి ఈ టోను గొంతుక స్వరపేటిక అనేది ఎవరిది ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క విధంగా ఉంటుంది కదండి. అందరిది కూడా ఒకే విధంగా ఉండదు. అలా ప్రతి మనిషిలో కూడా మనం కలపగలగాలంటే ఆ యొక్క మైండ్ సెట్ మనకి ఎలా వస్తుందంటే సాధన చేయగా తెలుస్తుంది. శృతి అంటే ఏంటి, ఇలా అనేక రకాల శృతులు ఉంటాయి. మనం ఎలా ప్లే చేస్తున్నామో, మనం ఎలా ప్లే చేస్తే ఎదుటి వాళ్ళ శృతిలో మనం కలిపేటట్టుగా మనం పాడగలుగుతాము, అలాగే బోర్డు ప్లే చేయగలుగుతాము. ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ సంగీతం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుందండి. అట్లాగే ఇప్పుడు మనం బేసిక్స్ నేను నేర్పిస్తాను అనమాట. ఫస్ట్ నుంచి కూడా మనం మాయామాళగౌడులో నేర్చుకుందామండి. కొంతమంది శంకరాభరణంలో, ధీర శంకరాభరణంలో కూడా నేర్చుకుంటారు. ధీర శంకరాభరణంలో అయితే ఇవన్నీ కూడా వైట్ కీస్ వస్తాయి మొత్తం కూడా. అలాగే మాయామాళగౌడ రాగం అయితే రీను దా బ్లాక్ కీస్ వస్తాయి. అలా దేనినైనా నేర్చుకోవచ్చండి మనకి. అట్లాగే ఫస్ట్ కాలం నేర్చుకోవాలంటే ముందు మనం సరిగమ పదనిసలు వోకల్గాను ప్రాక్టీస్ చేయాలి. వోకల్గా చేస్తూ బోర్డు మీద ప్రాక్టీస్ చేయమాట. 1వ శృతిలో మాయామాళగౌడ రాగంలో చూసుకుంటే ఈ మాయామాళవగౌడ రాగంలో నేను 1వ శృతిలో ప్లే చేశానండి. ఇప్పుడు ఇట్లాగే మనం మొత్తం 5 ఆక్టోస్లో కూడా ట్రై చేయాలన్నమాట. అలా చేస్తే మనకి కీస్ అనేవి అలవాటు అవుతుంది. ఆ తర్వాత ఫస్ట్ 1వ కాలం అలా చేసుకోవాలండి. తర్వాత నిదానంగా
ఒక వారం రోజులు ప్రాక్టీస్ తర్వాత మనం అప్పుడు మళ్ళీ సెకండ్ కాలం, థర్డ్ కాలం అలా కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుందన్నమాట. మరి మరొక వీడియోతో రేపు కలుస్తానండి. అందరికీ అందాలి సంగీతం అని చెప్పేసి ఇలా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరికీ నమస్తే అండి.